అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో ఇటీవల శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుపై జరిగిన వివాదంపై జిల్లా జగ్గిరెడ్డి స్పందించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో విగ్రహం నిర్మాణం ఏర్పాటు చేయటమేంటని ప్రశ్నించారు. తాను విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకిని కారని వేరే చోట విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పూర్తిగా మద్దతు ఇస్తామన్నారు జగ్గిరెడ్డి. గతంలో అనేకులు ఆ ప్రాంతంలో సామాజిక వర్గాల వారిగా ఉన్నటువంటి వారు కొంతమంది కాకినాడ గారి విగ్రహం అని, కొంతమంది పూలే గారి విగ్రహం అని, అంబేద్కర్ గారి విగ్రహం అని, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అని, వినాయకుడి విగ్రహం అని అనేక ప్రతిపాదనలతో వచ్చినప్పుడు వారందరికీ కూడా మరి ఇక్కడ ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి కనుక ప్రాణం విలువైంది కనుక దయించి అర్థం చేసుకోండి అని చెప్పడం వల్ల వారందరూ కూడా వెనక్కి తగ్గారు. కానీ ప్రస్తుతం ఏదైతే మరి అక్కడి నుంచి ఒక 300 మీటర్లు దాటి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారి యొక్క కళ్యాణ మండపం ముందు మరి దానికి 4-5 విగ్రహాలు పెట్టుకునేటువంటి స్థలం ఉన్నప్పటికీ మరి కేవలం వారు అక్కడ పెట్టుకుందాం విగ్రహం తయారు చేయించుకుంటే వారి తప్పు కూడా లేదు. కానీ తెలిసినటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పలానా చోట పంచాయతీ తీర్మానం చేశారు, అది వివాదాస్పద స్థలం అని తెలిసి కూడా ఈరోజు కులాన్ని మరి అడ్డు పెట్టో లేకపోతే పవిత్రమైనటువంటి రాయల గారిని అడ్డు పెట్టో దీని మీద రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాత్రి సమయాల్లో అధికార పార్టీలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో చేసిన పని ఉందని అడుగుతున్నా. ముందాగా అందరితో చెప్పి ఉదయమే మరి ఎవరైతే దానికి సంబంధించిన వచ్చో వారందరితో చెప్పో అందరికీ మాట్లాడడం చేస్తే వేరే సంగతి. అలా కాకుండా రాత్రి పూటలు ఈ రకంగా విగ్రహాలు పెట్టడానికి ప్రోత్సహించి మరి దాని